హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు HashtagU నేను మీ రాజు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ స్క్వాడర్ లీడర్ కాళిదాస్ గారు. నిన్న జరిగిన బిపిన్ రావత్ గారి హెలికాప్టర్ దుర్ఘటన అందరికీ కలిసివేసిన విషయమే. యావత్ భారతదేశం కూడా వారికి నివాళులర్పిస్తుంది. అటువంటి మళ్ళీ అలాంటి డైనమిక్ లీడర్ని, అలాంటి డైనమిక్ ఒక ఆఫీసర్ని అనేది మనం తెచ్చుకుంటామా లేదా, అసలు హెలికాప్టర్ అలాంటి దుర్ఘటన జరగడానికి గల కారణాలు ఏంటనేది మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం కాళిదాస్ గారు, నిన్న జరిగిన సంఘటన అనేది నిజంగా చాలా బాధాకరం. అంటే త్రివిధాలపతి ఒక హెడ్ వెళ్తున్నా కూడా అలాంటి దుర్ఘటన ఎందుకు జరిగి ఉంటుంది? ఎందుకంటే ముందు జాగ్రత్తలు అన్నట్టు ఏం తీసుకోరా? ఎందుకంటే దానిపైన వివిధ రకాలుగా ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు అంత పెద్ద ఆఫీసర్కి కూడా ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి. దానికి గల కారణాలు ఏమై ఉంటుందంట? విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ కూలిపోయి ఇలాంటి దుర్ఘటనలు సంభవించే సమయంలో మోస్ట్లీ 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి వాతావరణం ప్రతికూలంగా లేనప్పుడు, లేదా అనూహ్యంగా సడన్గా ఏదన్నా ఫాగ్ లేదా మేఘాలు అడ్డొచ్చినప్పుడు, వర్షం కురిసినప్పుడు పైలట్ కింద ఉన్నటువంటి టెర్రైన్ అంటాం, అంటే భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి కింద ప్రదేశం, దాన్ని చూసుకుంటూనే వెళ్తాడు పైలట్. అది కనపడినప్పుడు అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలాంటప్పుడు ముందుకు వెళ్ళాలా, లేదా విఐపి ఉన్నారు కాబట్టి వెనక్కి తీసుకుని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలా అన్నది ఒక భాగం. రెండవది, కాదు మేము కొంచెం మా ఎక్స్పీరియన్స్ మాకుంది, మా అనుభవం మాకుంది, మా నైపుణ్యం ఉంది, నా మీద నాకు నమ్మకం లేకపోతే ఎట్లా అన్నటువంటి ఒక భావజాలంతో, ఉద్దేశంతో ముందుకు ప్రయత్నించినప్పుడు అది కొంచెం నియంత్రణ కోల్పోయి, ముఖ్యంగా కొండ చర్యలు, లోయలు ఉన్న ప్రాంతంలో ఈ మేఘాలని లేదా ఫాగ్ విజిబిలిటీ లేనప్పుడు పైలట్స్ ఏం చేస్తారంటే పైకి వెళ్ళిపోయి, పక్కకు వెళ్ళిపోయి, అంటే దోవ వెతుక్కుంటారు. అంటే ఒక ట్రాఫిక్ జామ్లో మనం ఇరుక్కుపోతే ఎలా అయితే దోవ వెతుక్కుంటామో అట్లా వెతుక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు హైట్ అది లూజ్ అయ్యి, అంటే ఆ టెన్షన్లో, ముఖ్యంగా విఐపి ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది వాతావరణం, పొరపాటున లోయల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయటకి అంత సులువుగా రాలేక వాటి కొండ చర్యల్ని కొట్టుకొని, చెట్లను కొట్టుకొని, రకరకాలుగా వాతావరణం దోవ కనిపించక ఇబ్బంది వచ్చినప్పుడు, సాంకేతిక సంబంధాలు తెగిపోయినప్పుడు, ఎందుకంటే వాతావరణం బాగాలేకపోతే వీళ్ళ కమ్యూనికేషన్ సెట్స్ ఉంటాయి, VHF సెట్స్, వెరీ హై ఫ్రీక్వెన్సీ, ATCతో సంబంధాలు తెగిపోయి ఒక గందరగోళానికి గురైనటువంటి పరిస్థితుల్లో పైలట్ ఎంత నైపుణ్యంతో, అనుభవంతో అక్కడి నుంచి బయటకు వస్తాడన్నది ప్రశ్న. వాళ్ళు ఛాన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలా లేదా వెనక్కి వెళ్ళాలా, ఇది ఎంత ఒక స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో నిర్ణయం తీసుకోవాలి. కొంచెం 2-3 నిమిషాలు అటు ఇటు అయిపోతే ఆ టైం దాటిపోతుంది. ఎందుకంటే ఇవి గొప్ప వేగంతో ప్రయాణిస్తుంటాయి కదా. దాదాపు హెలికాప్టర్ అనగానే డెఫినెట్లీ అరౌండ్ 200 km/h వేగంతో ఉంటాయి. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అయితే 1800 km వేగంతో, 1500 నుంచి, అంటే ఇవన్నీ స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తీరిగ్గా ఆలోచిస్తూ అట్లా ఈ లోపల కొంప ముంచుకుపోతుంది. సో వాతావరణ అంశం అదొకటి, అది ఒక పెద్ద కిల్లర్ ముఖ్యంగా హెలికాప్టర్స్కి. ఎందుకంటే ముఖ్యంగా ఒకవేళ క్యుములోనింబస్ మేఘాలు వచ్చినప్పుడు కానీ, వర్షబిందువులు వచ్చినప్పుడు కానీ, పెద్ద పెద్ద బోయింగ్ విమానాలకే అందులో వ్యవస్థలు కూడా ఇంకొంత బలీయంగా ఉంటాయి. చాలా కష్టం అవుతుంది పైలట్స్, ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ కూడా. సో హెలికాప్టర్ అనేది ఒక చిన్నది, దాంతో కంపేర్ చేస్తే ఒక 30% ఉంటుంది. సో దాన్ని నియంత్రించడం బ్యాడ్ వెదర్లో అంత ఈజీ కాదు. సో వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నది, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నిసార్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఇవన్నీ చూసుకుంటే వాతావరణం చేసేటువంటి డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది. అంటే ముందస్తు సమాచారం ఎలాంటివి ఏం లేదనుకోవచ్చు ఇక్కడ. చెప్తున్నా, ఇది వాతావరణం. సరే, మీరు అడిగినట్టు ఈ వాతావరణానికి ముందస్తు సమాచారం ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. విమానం మీరు అన్నట్లు ప్రాపర్గా విఐపీస్ ఉన్నప్పుడు, ఈవెన్ విఐపీ లేనప్పుడు కూడా, మామూలు పైలట్స్, సాధారణ పైలట్స్ ఎగిరినప్పుడు కూడా ప్రతిరోజు విమానాల పైన, హెలికాప్టర్ పైన డైలీ ఇన్స్పెక్షన్, డైలీ సర్వీసింగ్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్స్ ఇస్తారు, ప్రతిరోజు కొన్ని చెక్స్ ఉంటాయి. అవి చెక్స్ అన్నీ చేసిన తర్వాత వీటిలో 5-6 వ్యవస్థలు ఉంటాయి. ఇంజిన్ వ్యవస్థ ఒకటి,
పైన బాడీ ఎయిర్ ఫ్రేమ్ వ్యవస్థ ఒకటి, ఇన్స్ట్రుమెంటేషన్స్ ఒకటి, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఒకటి, రాడార్ ఒకటి, ఇట్లా ఏ అంశానికి ఏ టెక్నికాలిటీకి సంబంధించినటువంటి ఎయిర్మెన్ ట్రైనింగ్ పొంది ఆ టెక్నీషియన్స్ వాటి సర్వీసింగ్ చేస్తారు. ఎలా అయితే మ్యానుఫ్యాక్చరర్ మాన్యువల్లో ఉందో, అయితే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ట్రేడ్ ఇన్ఛార్జెస్ ఉంటారు, సూపర్వైజర్స్. వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఎస్ సర్వీసబుల్ అన్ని రకాలుగా విమానం, అంటే ఎవరి ట్రేడ్ వాళ్ళది. ఇన్స్ట్రుమెంట్ వాడు ఇన్స్ట్రుమెంట్ క్లియరెన్స్ ఇస్తారు, రాడార్ వాళ్ళు రాడార్ క్లియరెన్స్ ఇస్తారు, కమ్యూనికేషన్ వాళ్ళు వాళ్ళ, ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇంజనీర్స్ కూడా అవసరమైతే సంతకం పెడతారు. అందులోనూ విఐపిది అన్నప్పుడు చాలా స్పెషలిస్ట్ టెక్నీషియన్స్ ఆఫీసర్స్ ఉంటారు. రెండవది, ఇవి తయారవుతుండగానే వీళ్ళ ఫ్లైట్ ప్లాన్ని తీసుకొని వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వెళ్ళి అక్కడ మెట్ బ్రీఫింగ్ అని ఉంటుంది. మెట్ అంటే వాతావరణ శాఖ అధికారులు, మీరు అడిగినట్లు. మీటీరియాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నివేదిక ఇస్తారు. వాతావరణం నువ్వు టేకాఫ్ కావడానికి ఎంత మినిమం విజిబిలిటీ ఉంది ప్రస్తుతము, వాళ్ళకున్న రాడార్స్ శాటిలైట్ ఇమేజెస్తో. సో విజిబిలిటీ ఇంత ఉంది, మేఘాలు ఇంత దూరంలో ఉన్నాయి, ఇంత ఎత్తులో ఉన్నాయి, ఇట్లా వాళ్ళు వాతావరణాన్ని సంపూర్ణంగా ఖచ్చితంగా విశ్లేషణ చేసి ఇస్తారు. ఈ రెండింటిని టెక్నికల్గా విమానం రెడీ అయింది, ఎటువంటి స్నాగ్ కానీ ఒక్కొక్కప్పుడు సర్వీసింగ్లో కూడా బయటపడుతుంది. సో ఈ సర్వీసింగ్ కూడా నిరంతరం అయ్యే ప్రక్రియ, ఒకరోజు అయ్యేది కాదు. ఉదాహరణకి ఒక హెలికాప్టర్ కానీ విమానం కానీ 25 గంటలు ఎగిరింది అనుకోండి, అప్పుడు ప్రత్యేకమైన సర్వీసింగ్ ఉంటుంది. 50 గంటలు ఎగిరిన తర్వాత ఇంకా ప్రత్యేకమైన సర్వీస్ ఉంటుంది. 125 గంటలు 100 గంటలు అంటే ఆ మ్యానుఫ్యాక్చరరు చెప్తారు, రోజు సర్వీసింగ్ కాక ఇన్నిన్ని గంటలు విమానం ఎగురుతున్నప్పుడు ప్రత్యేకమైన ఎక్స్ట్రా సర్వీసింగ్లు ఉంటాయి. ఇలాగే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఇచ్చే విశ్లేషణ రిపోర్ట్ ఉంటుంది. ఈ రెండింటినీ జాగ్రత్తగా సమన్వయపరుచుకొని పైలట్స్ ప్లాన్ చేసుకుంటారు. అయితే చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ ప్రయాణంలో అనూహ్యంగా వాతావరణం ఉన్నట్టుండి మారిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ముఖ్యంగా కొండ చర్యలు, పర్వతాలు, దట్టమైన అడవి ఇలాంటివి ఉన్న చోట పైన భూమి ఉపరితలం పైన, ఇప్పుడు మన ప్లెయిన్స్లో వాటిల్లో మైదానాలు సిటీస్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు, ఇలాంటి చోట ఉండే పరిస్థితులు వేరు, సముద్రాల నుంచి వెళ్తున్నప్పుడు వచ్చే పరిస్థితులు వేరు. అంటే ఒక్కొక్క భౌగోళిక టెర్రైన్ పరిస్థితుల బట్టి వాతావరణంలో చేంజెస్ వస్తాయి. సో అక్కడ విజిబిలిటీ ఏదన్నా ప్రాబ్లం సడన్గా వచ్చి వారు కన్ఫ్యూజ్కి గురి అయ్యారా, మానవ తప్పిదం ఏమైనా జరిగిందా, అలాంటప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ పరిస్థితి వస్తే నువ్వు ఇలా చేయాలన్నది వాటికి ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ అందిన సమాచారం కొద్దీ నాకు అర్థమవుతుంది ఏమిటంటే, చివరి 10 నిమిషాలు 12 నిమిషాల్లో వాళ్ళు వెల్లింగ్టన్కి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ల్యాండింగ్కి వచ్చేటప్పటికి ఏదైనా ఇబ్బంది కుదిరి వాతావరణం ల్యాండింగ్ కింద కనపడక వాళ్ళు ఇంకేదైనా ప్రత్యామ్నాయం ప్రయత్నిస్తుండగా మరి అది నియంత్రణ కోల్పోయి పడిపోయిందా, అదొకటి. రెండవది సాంకేతిక సమస్య. ఇందాక చెప్పినట్టు సర్వీసింగ్స్ అవి బాగా చేసినప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడు కాంపోనెంట్స్ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మన సొంత బళ్ళలో మనం ప్రయాణిస్తూ ఉంటాం, అది ఎప్పటికీ చెడిపోదన్న గ్యారంటీ ఎక్కడా లేదుగా. చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య రావచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ టైం. సో అలా సాంకేతిక సమస్య ఏర్పడి ముఖ్యంగా హెలికాప్టర్లో ఇంజిన్ కానీ, ఎయిర్ ఫ్రేమ్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ బస్ బార్లో కానీ, ఈ మూడిట్లో తీవ్రమైనటువంటి సమస్య అంటే ఫ్యూయల్ లీక్ కావటం కానీ, ఏదైనా బూస్టర్ పంప్ చెడిపోవటం కానీ అట్లాంటివి జరిగితే ఇంజన్లో లాస్ ఆఫ్ పవర్ అయిపోవటం, లేదా ఆల్టిట్యూడ్ లూజింగ్ అంటాం, అంటే ఆ ఎత్తు నుంచి సడన్గా కిందకి జారిపోవటం, ఇలాంటి సమస్యల వల్ల విమానంలో నియంత్రణ కోల్పోతే దానిని హ్యాండిల్ చేయగలిగిన అనుభవం నైపుణ్యం ఉన్నదా? ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఎన్ని చెప్పినా వాళ్ళ అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి ఎగ్జాక్ట్గా ఇటువంటి సాంకేతిక సమస్య మాత్రమే వస్తుంది, ఇటువంటి వాతావరణ సమస్య మాత్రమే వస్తుందని ఉండదు, కొద్దో గొప్ప తేడా ఉంటుంది. సో వాళ్ళు ప్యానిక్కి లోన్ కాకుండా వాళ్ళు చేయగలరా? అండ్ ఇవన్నీ స్ప్లిట్ ఆఫ్ ఏ మూమెంట్లో తీసుకోవాల్సిన డెసిషన్. మేము ముందుకు వెళ్ళిపోతామా, మళ్ళీ వెనక్కి ఎక్కడ బయలుదేరాము, ముందు ఒక 10 కిలోమీటర్లు అంటే 5-6 నిమిషాలు, సరే 5-6 నిమిషాల దగ్గరకు వచ్చేసాం కదా ప్రయత్నిద్దాము అన్నటువంటి యాటిట్యూడు చాలా వరకు ఉంటుంది పైలట్స్లో.
ముఖ్యంగా మిలిటరీ పైలట్స్లో చిట్ట చివరి నిమిషం వరకు మనం ప్రయత్నిద్దాము, పోరాడదాం అన్న తత్వం ఉంటుంది. ప్రత్యేకంగా రిస్క్ తీసుకుంటున్నాం అన్నది కాకుండా ఓకే చిన్న సమస్య వచ్చింది మనం హ్యాండిల్ చేద్దాం అన్న ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది. అయితే ఆ ఆత్మస్థైర్యం ప్రతిసారి గెలవాలని రూల్ ఏమీ లేదు. ఇలాంటివి జరిగినప్పుడు అది చాలా బాధాకరం. సో ముఖ్యంగా ఈ రెండు విషయాల్లోనే రెండు ఒకేసారి వచ్చాయా, వాతావరణము బాలేక టెక్నికల్ ప్రాబ్లం కూడా వచ్చిందా, లేదా ఏదో ఒకటి వచ్చి వాతావరణంలో పైలట్ హ్యాండిల్ చేయలేకపోయారా అన్నది రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ సూత్రప్రాయంగా ఈ 2-3 అంశాల్లోనే ఖచ్చితంగా ఏదో ఒక డ్యామేజ్ జరిగే ఉంటుందని నా విశ్వాసం.